హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో హెల్తీగా ఫ్లాక్స్ సీడ్స్ తో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ లడ్డూని రోజుకి ఒకటి చొప్పున తిన్నట్లయితే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ రేడియంట్ గా గ్లో అవుతుంది. అదే విధంగా ఎముకలైతే చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ లడ్డూని తప్పకుండా తినండి. వెయిట్ చాలా ఈజీగా తగ్గిపోవచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు. ఫస్ట్ అయితే పాన్ లోకి 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోండి. వీటినే తెలుగులో అవిసె గింజలు అంటారండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ వచ్చి చిట్పట్లాడడం స్టార్ట్ అయ్యి కమ్మటి స్మెల్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు పాన్ లోకి 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ గింజలు, అలాగే 1/2 కప్ పల్లీల్ని తీసుకోవాలి. మనం ఫ్లాక్స్ సీడ్స్ ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో వీటిని కూడా కొలుచుకోవాలండి. ఈ విధంగా లైట్ గా రంగు మారిన తరువాత ఒక 10 బాదం పప్పుల్ని సన్న సన్నగా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మనము మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. తర్వాత పాన్ లోకి 1/2 కప్ నువ్వులు, అలాగే 1/4 కప్ కొబ్బరి పొడిని తీసుకోవాలి. కొబ్బరి పొడి కనుక లేకపోతే పచ్చి కొబ్బరినైనా మీరు ఫ్రై చేసుకోవచ్చండి. అలాగే ఒక 5 ఇలాచీల్ని యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్ పైన కాస్త ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేసి పాన్ లో ఉన్న హీట్ తోనే మనము చియా సీడ్స్ ని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్ వరకు చియా సీడ్స్ ని కూడా యాడ్ చేసుకున్నానండి. చక్కగా వీటన్నిటిని పాన్ లోని హీట్ తోనే ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే బాదం పప్పుల్ని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వీటితో పాటే ఇలాచీల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని మిక్సీలో పల్స్ ఇచ్చి కాస్త కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త పరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇందులోకే ఫ్లాక్స్ సీడ్స్ మరియు నువ్వులు, కొబ్బరి పొడి, చియా సీడ్స్ ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా పల్స్ ఇచ్చి కాస్త ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పౌడర్ లాగా కాకుండా కాస్త ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ మరియు నువ్వులు కొన్ని అలాగే ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. అలాగే కొంచెం పొడినైతే మిక్సీ జార్ లోనే మిగిల్చుకోవాలండి. ఇప్పుడు దీంతో పాటు 1 కప్పు వరకు బెల్లం, అలాగే 5-6 గింజలు రిమూవ్ చేసిన డేట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో కాస్త పొడిని మిగిల్చుకుని బెల్లం మరియు డేట్స్ ని గ్రైండ్ చేసుకున్నట్లయితే చక్కగా అవి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడితో పాటు యాడ్ చేసేసుకుందాం. తరువాత ఈ బెల్లంతో పాటు పొడి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకున్న తరువాత కాస్త గోరువెచ్చగా ఉన్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి క్వాంటిటీ నాకు ఇక్కడ ఉండలు పట్టుకోవడానికి సరిపోయేంతనే యాడ్ చేసుకున్నానండి. మీకు కాస్త ఉండలు పట్టుకోవడం కష్టం అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి మంచి గుడ్ ఫ్యాట్ అండి, కాబట్టి దీనివల్ల వెయిట్ పెరిగే అవకాశమే లేదు. మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. తరువాత కాస్త పొడిని చేతికి తీసుకుని ఈ విధంగా రౌండ్ గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకు లడ్డూ అయితే రెడీ అయిపోతుంది. ఈ లడ్డూలు విరిగిపోకుండా ఉండాలంటే వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడే కాస్త గట్టిగా ప్రెషర్ ఇచ్చి రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పొడిని కావాలంటే మనం అలాగనే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు నెయ్యిని యాడ్ చేసి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చండి. ఇలా లడ్డూగా ప్రిపేర్ చేసినవైతే 15 నుంచి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇందులో మనం యాడ్ చేసిన నట్స్ అన్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, హెల్తీ వెయిట్ లాస్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే బెల్లం సున్నుండల రెసిపీ కూడా షేర్ చేశాను. మీరు ఇంతవరకు చూడనట్లయితే
లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.